హలో సనీ, ఏంటి లేట్? 8 దాటింది కదా. ఇప్పుడే లేచాను. నైట్ అంతా టెన్షన్తో నాకు నిద్ర కూడా పట్టలేదు. హాఫ్ అన్ అవర్లో నీ ముందుంటా. సరే, అవంతా ఆలోచించుకో. నీకు నేను ఉన్నాను కదా. టైం వేస్ట్ చేయకుండా త్వరగా వచ్చాయి. ఓకే. నైట్ పార్టీ ఎలా జరిగింది? We enjoyed a lot, you know. It was a crazy party. క్రేజీ? యా, మైకి కూడా మాతో పార్టీకి వచ్చాడు. వాడి స్వాగ్, అమ్మాయిలతో సెల్ఫీలు, వాట్ నాట్. వి ఈవెన్ డాన్స్ విత్ హిమ్. అయితే బాగానే జరుగుంటుంది. ఏంటి? అదే పార్టీ. నాకు తెలుసు నువ్వు ఎలా మైకి అన్నావో. నువ్వు పిలిచావా? లేదు, వాడు దివ్యాకి కూడా ఫ్రెండ్ కదా. ఓ, అయినా ఎందుకు ఇంత ట్విస్టెడ్గా మాట్లాడుతున్నావు? నేను కాదు, నువ్వే ఎప్పుడు ట్విస్టెడ్గా బిహేవ్ చేస్తావు. యు నో వాట్స్ అని, లెట్స్ నాట్ టాక్ అబౌట్ దిస్. నా మూడ్ ఆఫ్ చేయకు. హే బేబీ, కమ్ హియర్. హలో, ఎక్కడున్నావు? ఐమ్ డైయింగ్ హియర్, గాడ్ డామ్ ఇట్. ఎంతసేపు రావడానికి? ఆర్ ఎల్స్ పెళ్లి చేసుకోవద్దని ఆలోచిస్తున్నావా? సనీ, స్టాప్ ఇట్. ట్రాఫిక్లో ఇరుక్కున్నా. ఎందుకు ఎప్పుడు నెగటివ్గా ఆలోచిస్తావు? వాటెవర్, 10 minutesలో అక్కడ ఉంటాం. ఇందుకోసమా నన్ను బయటికి తీసుకొచ్చింది? ఈజ్ దిస్ అ బర్త్డే సెలబ్రేషన్? ఇట్ లుక్స్ లైక్ హెల్స్ అని. బేబీ వాళ్ళ నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే శ్వేత. డోంట్ యాక్ట్, ఓకే? నైట్ ఎన్నిసార్లు కాల్ చేశాను నీకు? బిజీ బిజీ బిజీ. నాకు మాత్రం ఉండదా ఫస్ట్ కాల్ చేయాలని? నాకు మాత్రం ఉండదా లవ్ ఎక్స్ప్రెస్ చేయాలని? యూ డోంట్ ఈవెన్ కేర్ ఫర్ మీ. ఏదో పడుంటాడు, ఏమి చేయలేడనే కదా. అవునే, నాకు నేను ప్రేమించడం తప్ప ఇంకేం తెలీదు. నా ప్రపంచమంతా నువ్వే. అదే నీ ప్రపంచంలో దివ్య, అమిత్, అక్క, అమ్మ, రాహుల్. నేను ఏదో మూలన. నైట్ అంతా కాల్ చేస్తుంటా. సిన్సియర్గా ఉంటే మీ అమ్మాయిలకి నచ్చరే. I love you so much, Sunny. But I don't know ఎక్కడ తప్పు జరుగుతోందో. నాకది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాను. బట్ నేను ఎలా ఎక్స్ప్రెస్ చేసినా you're not getting it. But I really love you, Sunny. అవునా? నిజమా? అయితే పెళ్లి చేసుకుందాం. నాకు కూడా నువ్వు అంటే పిచ్చేనే, కానీ నీకు అర్థం కావట్లేదు. నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? సరే, పెళ్లి చేసుకుందాం, కలిసి బ్రతుకుదాం, కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం.
Fuck. ఏయ్ ఇంకెంతసేపే అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను కదా. రేయ్ ఎవడ్రా నువ్వు? ఫోన్ శ్వేతకి ఇవ్వు. శ్వేత, నువ్వు ఎంత అరిచినా శ్వేత నీ దగ్గరికి రాదు. రావాలంటే నేను చెప్పినట్టు వినా. కాదు కాదు కాదు, నేను చెప్పినట్టు చేస్తావు. రేయ్ బాస్, నువ్వెవరో నాకు తెలీదు. ఇఫ్ దిస్ ఇస్ జోక్ ఆర్ అ ప్రాంక్ ఇంకెప్పుడైనా పెట్టుకుందాం. ఇప్పుడు మాత్రం వద్దు ప్లీజ్. ఫోన్ శ్వేతకి ఇవ్వు. వావ్, నీకు ఇది జోక్లా ఉందా? వెయిట్, ఐల్ మేక్ ఇట్ ఫకింగ్ సీరియస్. హలో, హాయ్ సన్నీ. హాయ్ దివ్య, శ్వేత ఎక్కడుంది? తనతో ఎవరైనా ఉన్నారా? లేదు సన్నీ, తను ఒక్కతే వెళ్ళింది. నేను వస్తా అన్నా కూడా వినలేదు. అయినా డోంట్ బీ సో రూడ్ సన్నీ. నీ గురించే ఆలోచిస్తూ అది రాత్రంతా నిద్ర కూడా పోలేదు. తనని తప్పుగా అర్థం చేసుకుని నువ్వు బాధపడి తనని బాధ పెట్టకు. హలో, ఇస్ సంథింగ్ రాంగ్ సన్నీ? నథింగ్ నథింగ్. మళ్ళీ మాట్లాడతాను. బాయ్. ఓకే బాయ్. శ్వేత, ఎవర్రా మీరంతా? ఏం కావాలి మీకు? నీ బిల్లే బెటర్ రా. అడగకుండానే ఏం కావాలని అడిగింది. మనం మాట్లాడుకుని ఎంతసేపు అయింది, అయినా నువ్వు ఏం కావాలని అడగలేదు. రే హలో, ప్లీజ్ ప్లీజ్, నువ్వు ఏం చేయమన్నా చేస్తాను. ప్లీజ్ శ్వేత నిడిచిపెట్టు. ఇదేమన్నా సినిమా అనుకున్నావా? ఫ్యాన్స్ అడగాల ముందే రిలీజ్ చేయడానికి. ముందు చెప్పింది చేయరా. ఓకే ఓకే, కానీ శ్వేతకి ఏమైనా అయింది? ఇంకొకసారి శ్వేత గురించి అడిగిరా, గొంతెత్తి అరిచిన I'll put a fucking bullet in her beautiful brains. Rajdhani Hotel, 15 minutes. Let's have a cup of tea. హలో, వచ్చావా? యా. ఆపోజిట్లో ఉన్న హోటల్లోకి వెళ్ళు. ఇక్కడ టీ చాలా ఫేమస్. ఒక టీ ఆర్డర్ చేయి. వాట్? एक चाय. హలో. సారీ, నా వైఫ్ కాల్ చేసింది. టీ ఆర్డర్ చేసావా? చేశాను. ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ సమ్ టీ విత్ యూ. వచ్చినట్టుంది. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. వాట్? మొత్త ఎన్నడా వాటర్ టీ కూడా మొదల. దిస్ ఇస్ ఫర్ మీ. హలో, వచ్చేసాను. శ్వేత ఇక్కడ. ఇట్స్ నాట్ మై ప్రాబ్లం అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. నో, అది ఓపెన్ చేయకు. ఓపెన్ చేస్తే ఓకే. జస్ట్ ఎ సెకండ్. టేక్ దిస్.
వాట్ నెక్స్ట్? సార్ పని అయిపోయింది, పేమెంట్ వచ్చేసిందిగా. ఓకే సార్, ఉంటా, బాయ్. మన బిల్డర్ ఫోన్ చేశాడా? పని అయిపోయింది, పేమెంట్ అది కూడా ఇష్యూ ఏం లేదు. రాయ్ సార్. బయటికి వెళ్ళి వెయిట్ చేయి. ఓకే సార్. ఈడబ్బా, ఈడిది పని తక్కువ, లొల్లు ఎక్కువ. వస్తున్నాను బయటికి. రేయ్, నిన్ను కాదులే. యూ స్టిల్ దేర్? యా, టెల్ మీ. లెఫ్ట్ లో బ్లూ షర్ట్, కళ్ళద్దాలు పెట్టుకొని ఒకడు ఉంటాడు చూడు. బ్యాగ్ ఓపెన్ చేయి. చేసావా? లోపల ఉన్న గన్ తీసుకొని వాడి కాల్ చేయి. లిజన్, నాతో చేయకూడదు అని పనులని చేస్తున్నావు. దిస్ ఇస్ నాట్ ఫెయిర్. You only got 5 seconds. There is no way out. నో, నేను చెప్పేది. Your countdown starts now. 5. నో, వెయిట్. 4, 3, 2, 1. నో, వెయిట్. I said shoot him! Fuck. Don't move. I can explain. ముందా గన్ ఇవ్వు. I can explain. Leave the gun. వెయిట్, మనం కూర్చుని మాట్లాడుకోవచ్చు అనుకుంటా. నా దగ్గర అంత టైం లేదు. వాడెవడో తెలుసా నీకు? వాడు అయ్యేవాడో తెలుసా నీకు? ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకున్నా, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోలేవు. లైక్ ఐ సెడ్, నా దగ్గర అంత టైం లేదు. అండ్ లిసన్ టు మీ, నేనే వచ్చి సరెండర్ అవుతాను. అండ్ ఐమ్ సారీ. వెల్కమ్ మై ఫ్రెండ్. శ్వేత, వెయిట్, అంత తొందర ఎందుకు? నువ్వు చెప్పిందల్లా చేశాను. శ్వేతను వదిలే. రే, నాకెందుకో డౌట్ రా. నువ్వు పోలీసులు తీసుకొచ్చావా? లేదు, నేను పోలీస్ అయినా శ్వేతను వదిలేస్తానని ఎలా అనుకున్నావురా? అన్నా, పోలీస్! ఎన్నిసార్లు చెప్పాలి అలా అనొద్దని? స్టాప్ బిహేవింగ్ లైక్ ఎ కిడ్. I love you.
శ్వేత లేచావా? అయినా నువ్వేంట్రా? అందరూ నొప్పితో లేస్తే అమ్మ అబ్బా అంటారు. నువ్వేంటి శ్వేత శ్వేత అని మొదలెడతావు ఎప్పుడు? శ్వేతని చంపేశారు. ఏంటి తమ్ముడు, శ్వేతని చంపేశారా? ఎప్పుడు? ఎక్కడా? నీకు జోక్గా ఉందా? రేయ్ ఆపరాని సోది. 4 రోజుల నుంచి హాస్పిటల్ బెడ్ మీద పడున్నావు నువ్వు. నీకు ఇలా కాదురా. డాక్టర్ డాక్టర్ ఇలా రావోయా నువ్వు ఒకసారి. హౌ ఇస్ యూ ఫీలింగ్ నౌ? ఆడి ప్రాబ్లం ఏంటో ఆడికి చెప్పు. సన్నీ, డూ యూ రిమెంబర్ మీ? పోనీ ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినట్టు గుర్తుందా? సన్నీ, శ్వేత నీ లైఫ్లో నుండి వెళ్ళిపోయి 2 years అవుతుంది. షీ హాజ్ మూడ్ ఆన్, బట్ యూ డెన్. అందుకే ప్రతిరోజు అదే టైంకి అదే ప్లేస్లో తన కోసం వెయిట్ చేస్తున్నావు. బట్ షీఈస్ నాట్ కమింగ్ బ్యాక్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్. దిస్ ఇస్ ద 4th time ఐఎమ్ సీయింగ్ యూ హియర్. నీకు నువ్వు క్రియేట్ చేసుకున్న ఆల్టర్నేటివ్ రియాలిటీ నుండి బయటికి రా. టేక్ మై హెల్ప్. మీరు ఇంకెళ్ళండి. నాకు నేను ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసుకోవడం ఏంటి? నేను శ్వేత. రేయ్ శ్వేతని నిన్ను నేను కలుపుతా. ముందు నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. అవి ఇస్తే నా పని నేను చేసుకుంటా. అది కాదు సార్. రేయ్ 4 రోజుల ముందు నీ బైక్ నడి రోడ్లో మధ్యలో పెట్టి ఒక హోటల్లో దూరావు. అక్కడ కనబడినోడిని కనబడినట్టు కొట్టావు. అరుచుకుంటూ బయటకు వచ్చి రోడ్డు మధ్యలో కారు గుద్దుతూ ఇక్కడ వచ్చి పడ్డావు. చాలా? ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా? నేను నమ్మను. శ్వేతని చంపడం నా కళ్ళని నేను చూశాను. నిన్ను ఫాలో అయిన పాపానికి నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇదంతా నాకెందుకులే. ఆ బైక్ మీద కేసు, ఆ హోటల్లో ఎవరినో కొట్టిన కేసు తీసేస్తా. నీకేదో మైండ్ దొబ్బిందంట కదా, అది రాసుకుంటా. ఇదిగో నీ బైక్ కేసు. కింద నీ బిలాంగింగ్స్ ఉన్నాయి, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళవి. శ్వేత అంత బాగుంటుందా? హలో. ఎరా రే మారవా? ఎప్పుడు ఇంతేనా? శ్వేతాన్ని తీసుకొని వస్తానని ఎప్పుడో నిన్న కాల్ చేసావు. నీ వల్ల నా బర్త్డే ప్లాన్ అంతా దొబ్బింది కదరా. అయినా నువ్వు వస్తానంటే నమ్మేం చూడు. ఆగు, ఇవాళ నీ బర్త్డేనా? గలవా వేస్తున్నావా? అలా ఎలా మర్చిపోయావరా బాబు? ప్రతి బర్త్డేకి నువ్వే కదా. శ్వేత అంత బాగుంటుందా? 4 రోజుల నుంచి హాస్పిటల్ బెడ్ మీద పడున్నావు నువ్వు. శ్వేత నీ లైఫ్లో నుండి వెళ్ళిపోయి 2 years అవుతుంది. ఆగు, ఇవాళ నీ బర్త్డేనా? 4 రోజుల నుంచి హాస్పిటల్ బెడ్ మీద పడున్నావు నువ్వు.
some sunny day. రేయ్ చంపేస్తే చంపేరా, టైం వేస్ట్ చేయకు. మరీ అంత తొందరగా ఉందా? నువ్వెంత టార్చర్ చేసినా శ్వేత మాత్రం నీకు దొరకదు. ఎస్ ఎస్, టెల్ మీ యువర్ లవ్ స్టోరీ. నీకు లవ్ అంటే కూడా తెలుసా? దట్స్ క్యూట్. నౌ టెల్ మీ యువర్ లవ్ స్టోరీ. It's okay, Shweta. Don't cry. No, Divya, it's not okay. I cannot spend the rest of my life with him. నేను వెళ్తాను ఇంకా. రాహుల్, నువ్వు డ్రాప్ చేస్తావా తన్ని? యా. నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా శ్వేత? నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? నాకు శ్వేత అంటే చాలా ఇష్టం రా. తన ఇష్టం కోసం నా ఇష్టాన్ని పక్కన పెట్టాను. ఇప్పుడు ఆ ఇష్టానికి కష్టం వస్తే ఆ కష్టాన్ని దూరం చేయాలి కదా. పాయింట్ అదే కదా. నా ఇష్టం వేరేవాడికి ఇష్టమై అది నాకు కష్టమైతే మరి ఆ కష్టాన్ని కూడా దూరం చేయాలి కదా. కానీ శ్వేతకు నువ్వు ఇష్టం లేదురా. నువ్వు ఒక మృగానివి. హలో హలో రాహుల్, ఎక్కడున్నావు? ఏమైపోయావు అసలు? ఎన్నిసార్లు కాల్ చేశాను. నాట్ రీచబుల్ అని వస్తుంది. అంతా ఓకే కదా? ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వాడి నుండి నన్ను కాపాడినందుకు. శ్వేత, మై లవ్. అవును, నువ్వు చూసిందంతా అబద్ధమే. కానీ నేను అలా చేసి ఉండకపోతే నువ్వు నన్ను వదిలేవని అలా చేయాల్సి వచ్చింది. ఐ రియలీ హ్యాడ్ నో చాయిస్ అని. యు ఫకింగ్ హ్యాడ్ వన్. ఆ రోజు చెప్పుండొచ్చు కదా, పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు? నేను ఒప్పుకున్నానా? నువ్వు ఒప్పించావు. వాట్? అవును, ముందు నుండి నువ్వు నా మీద చూపించిన ప్రేమ నిజమే, దాంతో వచ్చిన నీ అనుమానము నిజమే. యువర్ ఎ బీస్ట్ అని. శ్వేత, శ్వేత బా. రాహుల్, రాహుల్, నీకు తెలుసు కదా శ్వేత, మన మధ్య ఎవరు వచ్చినా నాకు నచ్చదు. And you know what? You are right. Every beauty has a beast inside. And this beast had beauty. Not anymore. I'm coming for you, baby.